దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. అధ్యాపకులు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అధికార ప్రతిపక్షాలకు తమదైన రీతిలో సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఓటర్ తీర్పు ప్రతిపక్షానికి బలం చేకూర్చింది. తెలంగాణలో అధ్యాపకులు పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటినీ బీజేపీ గెలుచుకోవడం ద్వారా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తనదే పైచేయని రుజువు చేసుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడంతో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే జరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గంలోనే అధికారికంగా పోటీ చేసింది. గత ఎన్నికల్లో గెలుచుకున్న ఈ స్థానాన్ని ఇప్పుడు కోల్పోవడం ఆ పార్టీకి దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్కు ఆయుపట్టుగా ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పరాభవాన్ని మూటకట్టుకోగా బీజేపీ బలపడింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధ్యాపకుల నియోజకవర్గంలో కూడా బీజేపీ పాగా వేసింది. బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండటం బీజేపీకి కలిసి వచ్చింది. ముక్కోణపు పోటీ జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేం కానీ బీజేపీ తెలంగాణలో విస్తరిస్తుందన్న అభిప్రాయం ఈ ఎన్నికల ఫలితాలతో నిరూపితమే. అదే సమయంలో కాంగ్రెస్ బలహీనపడుతుందన్న అభిప్రాయానికి బలం చేకూరుతోంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. అదే నిజమైతే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ మద్దతు పొందిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఓడిపోకూడదు. ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించబోతుందా అన్న సందేహం సహజంగానే ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తెలంగాణలో బీజేపీ మొదటి నుంచి కొంత బలంగానే ఉంది. ఇటీవల కాలంలో ఆ పార్టీ శాసనసభలో కూడా బలం పెంచుకుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో ఎన్డీఏను పటిష్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నందున వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రయోగం అమలు చేస్తారన్న ప్రశ్న కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. తెలుగుదేశం పార్టీకి సొంతంగా మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమిగానే ముందుకెళ్తున్నాయి. ఇదే ప్రయోగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే అన్న చర్చ ఇప్పుడు ఆ మూడు పార్టీల్లో నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండగా టీడీపీ ఓట్ల పరంగా అంతో ఇంతో బలంగా ఉంది. జనసేనకు కూడా తెలంగాణలో కొన్ని ఓట్లు ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఇక టీడీపీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చు, కానీ ప్రధాన పార్టీతో జతకట్టి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలను మాత్రం ప్రభావితం చేయగలదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాత్రం ఎన్డీఏ కూటమి ఎందుకు ఏర్పడకూడదు అన్న ప్రశ్న ఇటీవలి కాలంలో వినపడుతోంది. గతంలో కలిసి పోటీ చేద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర నాయకుల సూచన మేరకు ఆ పార్టీ అగ్రనేతలు తిరస్కరించారు. దీంతో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. గత ఎన్నికలు జనసేనతో కలిసి పోటీ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటర్ల ప్రాధాన్యతను బీజేపీ నాయకులు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా పోటీ చేస్తామన్న అభిప్రాయాన్ని చంద్రబాబు ఈ మధ్య వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకోబోతుందని పసిగట్టడం వల్లనే తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే సహించేది లేదంటూ కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. ఆయన చంద్రబాబును కేవలం సెంటిమెంట్ కోసమే వ్యతిరేకించట్లేదు. ఎన్డీఏ కూటమి ఏర్పడితే టీడీపీ బీజేపీలో చేయడానికి బీఆర్ఎస్లోని పలువురు నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారట. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందన్న ఆలోచన ఉన్న బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడితే ప్రధానంగా నష్టపోయేది కేసీఆర్ మాత్రమే. అందుకే చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అంటూ కేసీఆర్ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నుంచి సంకేతాలు వెళ్ళినా బీజేపీ అగ్రనాయకులు పట్టించుకోలేదు. తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిపోవాలని ఆ పార్టీ కోరుకుంటోంది. తెలుగుదేశం, జనసేనను కలుపుకున్నా తామే పెద్దన పాత్రను పోషించవచ్చని బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న కేసీఆర్ ఇక లాభం లేదనుకుని జనంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఇక మీదట శాసనసభకు కూడా హాజరవుతారని ఆయన తాజాగా ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల వ్యవధి ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఏదైనా జరగవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ప్రస్తుతానికి మంచి ఊపు మీద ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్డీఏకు పురుడు పోయాలన్న ఆలోచన ఊపందుకుంటున్నందున కేసీఆర్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వివరిస్తున్నారు. ప్రభుత్వపరమైన విధానపరమైన విషయాలను కూడా ముఖ్యమంత్రి కంటే ముందుగా మంత్రులు ఇతరులు ప్రకటిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రథసారథి ఎవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందన్న అభిప్రాయం బలపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు జరిపించడానికి కాంగ్రెస్ పార్టీ సాహసించలేకపోతుందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకుంటే రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు తనతో ఉన్న ఎమ్మెల్యేలు కూటమి వైపు చూడకుండా రేవంత్ ఎంతవరకు కట్టడి చేస్తారో తెలియదు. మరోవైపు గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు పునరాలోచనలో పడ్డారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషమ పరీక్షని ఎదుర్కొని ప్రభుత్వాన్ని పార్టీని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.